వినాయకుడి ముందు గుంజీలు తీస్తే కోరికలు ఎందుకు తీరుతాయో మీకు తెలుసా? ఒకసారి శివుణ్ణి చూడటానికి కైలాసానికి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని పక్కన పెట్టి శివుడి ముందు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలో అక్కడే ఆడుకుంటున్న బాలగణేశుడు సుదర్శన చక్రాన్ని తీసుకొని తినే పదార్థమని అమాంతం నోట్లో వేసుకొని మింగేస్తాడు. కొంత సమయం తర్వాత తన ఆయుధాన్ని తీసుకుందామని వచ్చి చూస్తే సుదర్శన చక్రం కనిపించదు. పక్కనే ఉన్న బాలగణేశుడు ఏం వెతుకుతున్నారు అని అడుగుతాడు. అప్పుడు విష్ణుమూర్తి, నా సుదర్శన చక్రాన్ని ఇక్కడే పెట్టాను, ఇప్పుడు చూస్తే కనిపించడం లేదు అని చెప్తాడు. అది విన్న బాలగణేశుడు గట్టిగా నవ్వుతూ, అయ్యో, అది తినే మిఠాయి అని మింగేశాను అని అంటాడు. తన సుదర్శన చక్రాన్ని తిరిగి ఇచ్చేమని శ్రీ మహావిష్ణువు బ్రతిమాలాడుతాడు. కానీ గణపతి నేనివ్వను అని అల్లరి చేస్తాడు. అప్పుడు బాలగణేశుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు కుడి చేతితో ఎడమ చెవిని, ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకొని గుంజీలు తీయడం మొదలు పెడతాడు. విష్ణుమూర్తి గుంజీలు తీస్తుంటే విచిత్రంగా అనిపించిన వినాయకుడు విపరీతంగా నవ్వుతాడు. దాంతో కడుపులో ఉన్న సుదర్శన చక్రం నోటి నుండి బయటకు వచ్చేస్తుంది. అప్పటి నుండి వినాయకుడి ముందు గుంజీలు తీసి వేడుకుంటే ఏ కోరికనైనా వినాయకుడు ప్రసన్నుడై కరుణిస్తాడని నమ్ముతారు. ఫ్రెండ్స్, జై గణేష్ అని కమెంట్ చేయండి.